హాయ్ కిడ్స్! మన పాత కథలు మీ అందరికీ భలే నచ్చాయి గదూ! మీకు గనక మన యానిమేటెడ్ కథలు నచ్చితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే ఓ లైక్ కూడా కొట్టేయండి. మీరిచ్చే ఈ సపోర్ట్ వల్లే గదా మేము ఇలాంటి మరెన్నో అందమైన కథలని మీకోసం తీసుకురాగలుగుతాం. అయితే ఈరోజు మనం ఒక సరికొత్త క్యారెక్టర్ సిరీస్ని మొదలుపెట్టబోతున్నాం. మీకింకా ఏవైనా కొత్త క్యారెక్టర్స్తో కథలు కావాలి అనుకోండి, ఇంకెందుకు ఆలస్యం, కింద కామెంట్స్లో చెప్పేయండి. మీ ఫేవరెట్ క్యారెక్టర్స్తో అదిరిపోయే కథలు చేయడానికి మేం తప్పకుండా ట్రై చేస్తాం. సరే, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? ఇదిగో ఇక్కడ కనిపిస్తోంది కదా, ఇది చాలా చాలా అందమైన సుందరవనం అడవి. ఇక్కడే మన చిట్టి కూడా ఉంటుంది, చూసారా? చిట్టి చూడ్డానికి చాలా చిన్న కుందేలు, కాని తన మనస్సు మాత్రం చాలా పెద్దది. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చాలు, అస్సలాలోచించకుండా వెంటనే పరిగెత్తుకెళ్లి సహాయం చేసేస్తుంది. కాని తెలుసా పిల్లలు, అడవిలో ఉన్న కొన్ని పెద్ద జంతువులుంటాయి కదా, అవి మాత్రం పాపం చిట్టి చాలా చిన్నది, ఇది మనకేం సహాయం చేస్తుందిలే అని అనుకునేవి. అది విన్నప్పుడు మన చిట్టికి కొంచెం బాధగా అనిపించేది. అలా రోజులు గడుస్తుండగా ఒకరోజు ఉదయం అడవిలో అనుకోకుండా వాతావరణమంతా చాలా భయంకరంగా మారిపోయింది. ఒక్కసారిగా పెద్ద పెద్ద ఉరుములు, మెరుపులు, దానికి తోడు పెద్దగా గాలి వీస్తోంది. ఆ వెంటే భారీ వర్షం మొదలైంది. దాంతో చిన్న జంతువులన్నీ భయంతో గజగజ వణుకుతూ ఎక్కడికక్కడ దాక్కున్నాయి. అలా చూస్తూండగానే వర్షం ఇంకా ఇంకా పెరిగిపోతోంది. అప్పుడే మన సూర్య గట్టిగా అరిచాడు, అందరూ జాగ్రత్తగా ఉండండి, ఎవ్వరూ బయటికి రావద్దు అని హెచ్చరించాడు. అడవి వాతావరణం మొత్తం చాలా భయానకంగా మారిపోయింది. సరిగ్గా అప్పుడే ఆ గాలివానలో సహాయం సహాయం, ఎవరైనా నన్ను కాపాడండి అని ఒక చిన్న గొంతు వినిపించింది. ఎవరబ్బా అని అందరూ కంగారుగా చూస్తే ఒక చిన్న పక్షిపిల్ల నీళ్లల్లో చిక్కుకొని కొట్టుకుపోతూ ఏడుస్తోంది. అది చూడగానే వెంటనే గజరాజు పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చాడు. కాని ఒక సమస్య వచ్చిపడింది. పక్షి ఉన్న దారి చూస్తే చాలా సన్నగా ఉంది. అయ్యో, నేనేమో ఇంత పెద్దగా ఉన్నాను, ఆ సన్నటి దారిలోపలికి నేను వెళ్లలేను అని బాధగా అన్నాడు గజరాజు. ఆ పక్కనే ఉన్న మోనుకోతి, నీళ్లు చాలా స్పీడుగా వస్తున్నాయి, ఇప్పుడు ఆ పక్షిపిల్లని కాపాడటం చాలా కష్టం అని అరిచింది. అప్పుడు అందరూ చాలా టెన్షన్ పడిపోయారు. ఎవరూ ఏమీ చేయలేకపోతున్న ఆ సమయంలో ఎవ్వరూ ఊహించని విధంగా మన చిట్టి ధైర్యంగా ముందుకొచ్చింది. భయపడకండి, నేను వెళ్తాను అని గట్టిగా చెప్పింది. చిట్టి చిన్నదే కదా, ఆ సన్నని దారిలోకి చాలా ఈజీగా వెళ్ళగలదు. అప్పుడు సూర్య భయపడుతూనే, చిట్టి చాలా జాగ్రత్త సుమా అని చెప్పాడు. ఇక చిట్టి మెల్లగా నీళ్లలోకి దిగింది. చాలా జాగ్రత్తగా నీళ్లలో ఉన్న రాళ్లపై అడుగులేస్తూ ముందుకు వెళ్తోంది. నీళ్లు మాత్రం చాలా వేగంగా ప్రవహిస్తున్నాయి. సడన్గా ఒక తడి రాయిమీద మన చిట్టి కాలుజారి పడబోయింది. అమ్మో, చిట్టి పడిపోతుందే అని జంతువులన్నీ భయంతో గట్టిగా అరిచాయి. హమ్మయ్య, లక్కీగా చిట్టి కింద పడలేదు. చాలా ధైర్యంగా పక్కనే ఉన్న ఒక చెట్టు వేరును గట్టిగా పట్టుకుంది. అలా పట్టుకుని మెల్లమెల్లగా ప్రాకుతూ వెళ్ళి ఏడుస్తున్న చిన్న పక్షిపిల్ల దగ్గరకు చేరుకుంది. ఆ పక్షిపిల్ల దగ్గరికి వెళ్లగానే మన చిట్టి చాలా ప్రేమగా, భయపడకు చిట్టి, నేనున్నాను కదా అని మెల్లగా ధైర్యం చెప్పింది. ఆ తర్వాత ఆ పక్షిపిల్లను తన వీపుమీద చాలా జాగ్రత్తగా కూర్చోబెట్టుకుని నెమ్మదిగా వెనక్కి సురక్షితంగా తీసుకొచ్చేసింది. అది చూడగానే అడవిలోని జంతువులన్నీ ఆనందంతో గట్టిగా చప్పట్లు కొట్టాయి. ఇక ఆ పక్షి వాళ్ల అమ్మ కళ్లలో అయితే సంతోషంతో నీళ్లు తిరిగాయి. వెంటనే చిట్టిని హత్తుకుని, నా బిడ్డను కాపాడినందుకు చాలా థాంక్యూ చిట్టి అని ఏడుస్తూ చెప్పింది. అక్కడితో అంతా అయిపోయిందనుకున్నారా? లేదు పిల్లలు, వర్షం ఇంకా ఆగలేదు. గాలి ఇంకా బలంగా వీస్తూనే ఉంది. అప్పుడే మరో పెద్ద సమస్య వచ్చిపడింది. కొన్ని ఉడతపిల్లలు ఒక చెట్టు గుహలో చిక్కుకుపోయాయి. పైగా ఆ గుహలోకి నీళ్లు కూడా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు వాటిని ఎలా కాపాడటం? అప్పుడు మన చిట్టికి ఒక సూపర్ ఐడియా వచ్చింది. మనం పెద్ద పెద్ద ఆకులతో ఒక చిన్న పడవ తయారుచేద్దాం అని చెప్పింది. ఆ మాట వినగానే పెద్ద జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. అరే, ఎంత మంచి ఆలోచన కదా ఇది! ఇంకేముంది, వెంటనే అందరూ కలిసికట్టుగా పనిచేయటం మొదలుపెట్టారు. గజరాజు అడవిలోకి వెళ్లి పెద్ద పెద్ద ఆకులు తెచ్చాడు. మన మూను కోతి గట్టి తీగలు తీసుకొచ్చింది.
ఇక పక్షులన్నీ ఆ తీగలతో ఆకులను కట్టడానికి సహాయం చేశాయి. అలా అందరూ కలిసి క్షణాల్లో ఒక క్యూట్ ఆకుల పడవను తయారు చేసేశారు. ఆ చిన్న ఆకుల పడవ నీళ్లలో ఎంత బాగా వెళ్తోందో తెలుసా? అలా ఆ పడవ సహాయంతో చెట్టు గుహలో చిక్కుకున్న ఉడతపిల్లలన్నింటినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చేశారు. హమ్మయ్యా! అందరూ సేఫ్గా బయటపడ్డారు. అప్పుడు మన సూర్య చాలా గర్వంగా చిట్టి వైపు చూసి ఇలా అన్నాడు. చూశారా, చిట్టి ఎంత చిన్నదైనా సరే తన తెలివితో, ధైర్యంతో ఎంత పెద్ద పని చేసిందో. చిన్నవాళ్లు కూడా ఎంతో గొప్ప పనులు చేయగలరు అని మనస్ఫూర్తిగా మెచ్చుకున్నాడు. మిగతా జంతువులన్నీ కూడా చిట్టిని ఆప్యాయంగా అభినందించాయి. అందరి మాటలు విన్న మన చిట్టి చాలా క్యూటుగా నవ్వుతూ, ఇతరులకు సహాయం చేయడానికి మనం పెద్దవాళ్లమే అయ్యుండాల్సిన అవసరం లేదు, సహాయం చెయ్యాలనే మంచి మనసుంటే చాలు అని చెప్పింది. ఎంత మంచి మాట చెప్పిందో కదా మన చిట్టి. అలా మెల్లగా సాయంత్రానికి వర్షం పూర్తిగా ఆగిపోయింది. ఆకాశంలో ఒక అందమైన ఇంద్రధనస్సు వచ్చింది. పక్షులన్నీ ఆనందంగా పాటలు పాడాయి. తెలుసా, ఆ రోజునుంచి అడవిలో ఉన్న జంతువులన్నీ మన చిట్టీని తమ సొంత చిన్న హీరో అని పిలవడం మొదలుపెట్టాయి. చూశారుగా పిల్లలు, ఈ కథ ద్వారా మనం ఏం నేర్చుకున్నాం? మనం చేసే చిన్న సహాయం కూడా ఇతరులకు ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే ధైర్యమనేది మన శరీరంలో ఉండే బలాన్ని బట్టి అస్సలు రాదు. ఎవరికైతే మంచి మనసుంటుందో వాళ్లకు ఆటోమేటిక్గా ధైర్యం వచ్చేస్తుంది. మరి ఈరోజు కథ మీ అందరికీ నచ్చిందా? ఈ కథలో మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఎవరనేది కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి మరెన్నో ఫన్ యానిమేటెడ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సుమా. బాయ్ కిడ్స్! మళ్ళీ మరో సరికొత్త